వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి సన్నగా తరుగుతాయి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని పచ్చిమిరపకాయలు వేయాలి. కారం వేసుకోవచ్చు, ఎవరికి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. దాన్ని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసినాక ఆనియన్స్ వేసిన కరివేపాకు వేయాలి. ఆనియన్స్ వేసి కొంచెం చక్కగా వేసి కొంచెం తిప్పాలి. సైజులో కోసుకుంటే చక్కగా కొంచెం ఫ్రై లాగా అవుతాయి. మీకు ఇష్టం ఉంటే కొంచెం తర్వాత క్యాప్సికమ్ వేయాలి. నేను 4 రకాలు వేసాను. వేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో వేసాను. అలాగే మష్రూమ్స్ కూడా వేసాను. కొంచెంసేపు తిప్పాలి. అటు ఇటు వేసాను. అవి కొంచెం ఫ్రై అవుతాయి. అటు ఇటు తిప్పాలి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. లేదా ఇంట్లో ఉన్నా వేసుకోవచ్చు. అన్నం ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా వేసేయాలి. ఇవి కొంచెం బఠానీ, బీన్స్, క్యారెట్లు, మొక్కజొన్న, అవి కొంచెం ఉడకనియాలి. ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి కొంచెంసేపు తిప్పిన తర్వాత ఇవన్నీ వాటిల్లో ఇంగ్రీడియంట్స్: చిల్లీ సాసు, సోయా సాసు, టొమాటో కెచప్, సోయా సాసు, చిల్లీ సాసు, టేస్టింగ్ సాల్ట్, పెప్పర్ వేయాలి. మీకు ఎంత కారం కావాలనుకుంటే దానికి సరిపోయినంత పెప్పర్ వేయాలి. దానికి సరిపోయినంత వేసుకోండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. కొంచెంసేపు పెప్పర్ వేసి కొంచెంసేపు ఉడకనిస్తే అవి తిప్పిన తర్వాత వాసన పోతాయి. దాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇవి దాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటే కొంచెం తిప్పుతూ ఉంటే సరిపోతుంది. అవి కొద్దిగా ఉడికినట్టు చిల్లీ సాసు, టొమాటో కెచప్ సాసు, సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, టొమాటో కెచప్, సోయా సాసు, రైస్ వేసి తిప్పాలి. బాగా కలిగి తిప్పాలి. అలాగే నేను పన్నీరు, మష్రూమ్ కర్రీ కూడా చేశాను. మీకు కావాలనుకుంటే అవి కూడా చూడండి. వీడియో ఉంది ఇంతకుముందుది. ఫ్రైడ్ రైస్ కొత్తిమీర వేసి